ప్రపంచంలో ఉన్న క్రీడాకారులందరికీ ఉండే డ్రీమ్ ఒక్కటే, ఒక్కసారైనా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలి అని. అంత ప్రఖ్యాత ఉన్న ఒలింపిక్స్ గేమ్స్ ఎక్కడ జరిగినా కూడా అది ఆ దేశానికే గర్వకారణంగా చెప్పుకుంటారు. మరి అలాంటి అంతర్జాతీయ క్రీడా పండుగను జరుపుకునే అవకాశం ఇండియాకు వస్తే ఎంత సంబరంగా ఉంటుందో కదా. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ ను భారత్ లో నిర్వహించడానికి ప్రయత్నాలను ప్రారంభించింది. ఇంతకీ ఒలింపిక్స్ కు భారత్ ఎప్పుడు వేదిక కాబోతోంది? దీనికి ఎప్పటి నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఒలింపిక్స్ కోసం తీసుకుంటున్న చర్యలేంటి? వాచ్ ఇట్. 2036లో భారతదేశంలో ఒలింపిక్స్, పారా ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశను సాకారం చేసే దిశగా భారత ఒలింపిక్ సంఘం కీలక అడుగు వేసింది. భారతదేశం అధికారికంగా ఆసక్తిని వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్కు అక్టోబర్ 1న లెటర్ ఆఫ్ ఇంటెంట్ను సమర్పించింది. ఈ ముందడుగుతో ప్రతిష్టాత్మక గ్లోబల్ ఈవెంట్ కోసం భారత్ అధికారిక బిడ్ను సమర్పించినట్లయింది. అయితే ఈ అవకాశం దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, యువత సాధికారతను పెంపొందించడంలో కీలక ప్రయోజనాలకు కారణమవుతుందని అధికారులు చెబుతున్నారు. 2036 ఒలింపిక్స్ కి ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని, ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గమని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మేరకు ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం ఈ కీలక అడుగు వేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో నిర్వహించిన స్పోర్ట్స్ కాన్క్లేవ్ తర్వాత కేంద్రం ఒలింపిక్ కమిటీకి లేఖను పంపింది. ఇది భారత ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈ జాతీయ మిషన్కు సమగ్ర రోడ్ మ్యాప్కు కూడా కీలకమైన వేదికగా ఉపయోగపడింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్య, రాజస్థాన్ మంత్రి రిటైర్డ్ కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో పారా ఒలింపిక్ క్రీడల కోసం వైకల్యమున్న సైనికులను ప్రోత్సహించడానికి, శిక్షణ ఇవ్వడానికి పారా ఒలింపిక్ నోడ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక సమగ్ర శిక్షణా విధానాలు, మౌలిక సదుపాయాల స్థాపన ద్వారా ప్రపంచ క్రీడా వేదికలపై ప్రశంసలు పొందిన అనేక మంది క్రీడాకారుల కెరియర్లకు భారత ప్రభుత్వం మద్దతిస్తుందని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇటీవల ఒలింపిక్స్కు ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం ఆతిథ్యమివ్వగా, రాబోయే 2028 సమ్మర్ ఒలింపిక్స్ను అమెరికాలోని లాస్ ఏంజల్స్ సిటీ హోస్ట్ చేయనుంది. ఇక 2032 ఒలింపిక్ గేమ్స్కు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం ఆతిథ్యమివ్వనుంది. ఇవి రెండు ఇప్పటికే ఖరారు కాగా, ఆ తర్వాత జరగబోయే 2036 ఒలింపిక్స్ ఎవరన్నది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయించలేదు. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో 2036కి ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చే రేసులో భారత్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. దీనికి ముందు నుండే భారతదేశం ఒలింపిక్స్కి, పారా ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వాలనే కోరికను ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. ప్రధాని తన న్యూఢిల్లీ నివాసంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల నుండి ఫీడ్బ్యాక్ ను కూడా అడిగారు. వారి అనుభవాలు 2036కి భారత్ లో నిర్వహించాలని అనుకున్నట్లు, క్రీడల ప్రణాళికలు, సన్నాహక ప్రయత్నాల్లో కీలకంగా ఉంటాయని వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ భారత అథ్లెట్లతో దీనిపై సుదీర్ఘ చర్చ చేశారు. భారతదేశం 2036 ఒలింపిక్స్ కి ఆతిథ్యమివ్వడానికి సిద్ధమవుతుందని, ఈ విషయంలో గత ఒలింపిక్స్లో ఆడిన అథ్లెట్ల నుండి ఇన్పుట్ చాలా ముఖ్యమని కూడా అందులో పేర్కొన్నారు. భారత క్రీడాకారులు చాలా విషయాలను గమనించి, అనుభవించి ఉంటారని, దీన్ని డాక్యుమెంట్ చేసి ప్రభుత్వంతో పంచుకోవడం వల్ల భవిష్యత్తులో భారత్ నిర్వహించబోయే గేమ్స్కి ఉపయోగపడుతుందని వెల్లడించారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించడంలో భాగంగా ఏ చిన్న విషయాన్ని కూడా మిస్ కాకూడదంటూ భారత్ అథ్లెట్లతో మోడీ చర్చించారు. దీనికంటే ముందు గతేడాది ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 141వ సెషన్లో కూడా మోడీ దీన్ని ప్రస్తావించారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వడానికి భారతదేశం నిబద్ధతను వెల్లడించారు. 2036లో భారత గడ్డపై ఒలింపిక్స్ ను నిర్వహించే ప్రయత్నాల్లో ఎలాంటి అవకాశాన్ని మేము వదిలిపెట్టమని ఆ సమావేశంలో ఖచ్చితంగా చెప్పారు. ఇది 140 కోట్ల భారతీయ చిరకాల కళ, ఆకాంక్ష అని ఒలింపిక్ కమిటీతో తెలిపారు.
ఈ సందర్భంగా ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ కూడా తన మద్దతును అందించారు. భారత అభ్యర్థిత్వాన్ని మరింత పటిష్టం చేస్తూ ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వడానికి భారతదేశానికి సామర్థ్యముందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా క్రీడలపై విభిన్నమైన ప్రణాళిక ఉందని అన్నారు. ఇక్కడ క్రీడలపై పెరుగుతున్న ఆసక్తిని కూడా ప్రస్తావించారు. అలాగే ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వడం భారతదేశ క్రీడా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, పర్యాటకాన్ని పెంచడానికి, నెక్స్ట్ జనరేషన్ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే అవకాశంగా ఉంటుందంటూ పేర్కొన్నారు. ఇక 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం పోటీలో భారత్తో పాటు మరికొన్ని దేశాలు కూడా ఆసక్తిని చూపిస్తున్నాయి. మెక్సికో, ఇండోనేషియా, టర్కీ, పోలాండ్, ఈజిప్ట్, దక్షిణ కొరియాతో సహా 9 ఇతర దేశాలు కూడా 2036 ఒలింపిక్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో భారత్ కూడా చేరింది. అయితే ఈ దేశాల మధ్య పోటీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ నేతృత్వంలోని కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా జరుగుతోంది. ఇక పోటీలో గెలిచి భారత్ 2036 ఒలింపిక్స్ కి ఎంపికైతే అది భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిగా ఉంటుంది. ఇది దేశంలో ఉన్న లక్షలాది క్రీడాకారుల కలలను సాకారం చేసి భారతదేశాన్ని ప్రపంచ క్రీడా వేదికపై మరింత దృఢంగా ఉంచుతుంది అనడంలో సందేహం లేదు. రెండు 2025లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్ష ఎన్నికల అనంతరం 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే దేశాన్ని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే గతంలో చేసినట్లు విస్తృత స్థాయిలో బిడ్డింగ్ కాకుండా ఆసక్తి ఉన్న దేశాల నుంచి వచ్చే దరఖాస్తులను మాత్రమే పరిశీలించి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నాయకత్వ విభాగం ఈ ఆతిథ్య హక్కులను కట్టబెట్టే అవకాశముంది. ఇక స్పాన్సర్లు, ప్రసార హక్కులు, ప్రభుత్వ మద్దతు, ప్రజల ఆదరణ వంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటే భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి లాభదాయకంగా ఉండొచ్చనే టాక్ ఉంది. అందుకే ఐఓసీకి రాబోయే కొత్త లీడర్షిప్ కూడా భారత్ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తిని కనబరిచే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ భారత్ వేసిన ఈ అడుగు రాబోయే రోజుల్లో భారత క్రీడా స్ఫూర్తిని ప్రపంచంలో నలుదిక్కులకు వ్యాపింపజేస్తుందని కేంద్రం నమ్ముతుంది. దీని దిశగా తీసుకోవాల్సిన అన్ని చర్యలను పకడ్బందీగా అమలు చేసేటట్లు అన్ని విభాగాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.